హలో ఎవరివన్, ఇక డేట్ వచ్చేసి జూన్ 13 ఈరోజు సాటర్డే. మన వీకెండ్స్ లో అయితే అన్ని మార్కెట్స్ అయితే క్లోజింగ్ లో ఉంటాయి. ఓన్లీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంటుంది. అయితే మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే యుఎస్ అండ్ ఇరాన్ వార్ అయితే ఎండ్ అవుతుందని ట్రంప్ అయితే తన సోషల్ మీడియాలో అయితే స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. దీనివల్ల అయితే మార్కెట్స్ అయితే అన్ని మార్కెట్స్ అయితే పెరిగాయి. ఎలా పెరిగాయి అనేది ఒక్క మార్కెట్ అనేది క్విక్ గా ఇస్తుంది. ఫస్ట్ కమోడిటీస్ మార్కెట్ చూసినట్టయితే గోల్డ్ అయితే $4,280 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.15% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. ఈ వారంలో చూసుకున్నట్లయితే గోల్డ్ అయితే ఒక 3% డౌన్ లో అయితే క్లోజింగ్ లో ఇలా అయితే అయ్యింది. ఇక మనం ఐఎన్ఆర్ లో చూసినట్లయితే 1,50,528 రూపీస్ దగ్గర అయితే గోల్డ్ అయితే ఇలా క్లోజ్ అయ్యింది. ఇక మనం సిల్వర్ చూసినట్లయితే $68 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఒక 1% ప్రాఫిట్ తోటి అయితే పెరిగి అయితే క్లోజ్ అయింది. ఈ వారంలో చూసుకున్నట్లయితే సిల్వర్ అయితే 0.57 ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. ఇక ఐఎన్ఆర్ లో చూసినట్లయితే 2,46,186 రూపీస్ దగ్గర అయితే సిల్వర్ అయితే ఇలా క్లోజ్ అయింది. ఇక మన క్రూడాయిల్ చూసినట్లయితే $84 దగ్గర అయితే క్లోజ్ అయింది. 2.49% డౌన్ లో అయితే ఇలా క్లోజ్ అయింది. ఇక ఈ వారంలో చూసుకున్నట్టయితే క్రూడాయిల్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 10% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. $95 దగ్గర ఉన్న క్రూడాయిల్ అయితే ఒక $10 అయితే ఆల్మోస్ట్ అయితే తగ్గి $84 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఒక 10% డౌన్ లో అయితే క్రూడాయిల్ అయితే ఇలా క్లోజ్ అయింది. మనం ఐఎన్ఆర్ లో చూసినట్లయితే 8,073 రూపీస్ దగ్గర అయితే క్రూడాయిల్ అయితే ఇలా క్లోజ్ అయ్యింది. ఇలా అయితే కమోడిటీస్ మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే థర్స్డే అయితే నెగటివ్ అయితే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. కానీ ఫ్రైడే వచ్చేసరికి అయితే యుఎస్ అండ్ ఇరాన్ వార్ అయితే ఎండ్ అవుతుంది అనే స్టేట్మెంట్స్ రాగానే ఈ మన ఇండియా స్టాక్ మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఆల్మోస్ట్ అయితే ఒక 2% పెరగడం అయితే ఇక్కడ మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే చూస్తున్నాం. అయితే ఇప్పుడు మన ఇండియా స్టాక్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అయితే చూద్దాం. సెన్సెక్స్ చూసినట్లయితే 75,527 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. 2.30% ప్రాఫిట్ తోటి అయితే ఇక్కడైతే క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50 చూసినట్లయితే 23,022 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే 2% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 56,814 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే 3% పెరిగి అయితే ఇక్కడైతే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ 2.37% ప్రాఫిట్ తోటి క్లోజ్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ 2.60% పెరిగి అయితే ఇక్కడ క్లోజ్ అయింది. థర్స్డే అయితే నెగిటివ్ తో ఎలా క్లోజ్ అయిందో మళ్ళీ ఫ్రైడే వచ్చేసరికి అయితే ఒక 2% అయితే మంచిగా అయితే రికవరీ అయితే మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే పెరిగి అయితే ఇలా క్లోజ్ అయ్యాయి. ఇక మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే $63,660 దగ్గర కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.2% ప్రాఫిట్ తోటి అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ వారంలో చూసుకున్నట్లయితే బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 5% అయితే పెరిగి అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ వారంలో అయితే బిట్ కాయిన్ అయితే $60,000 కూడా టచ్ అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే $4,000 అయితే పెరిగింది. ఇప్పుడు $63,660 అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈథీరియం చూసినట్లయితే $1,668 అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.17 పెరిగి అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 6.32% ఈ వారంలో అయితే మంచిగా అయితే పెరిగి అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మనం గ్లోబల్ మార్కెట్ యుఎస్ మార్కెట్ చూసినట్లయితే S&P 500 చూసినట్లయితే $7,431 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఒక 0.5% పెరిగి అయితే క్లోజ్ అయింది. ఈ వారంలో చూసుకున్నట్లయితే 0.1% డౌన్ లో అయితే క్లోజ్ అయ్యింది. ఇక నాస్డాక్ 100 ఇండెక్స్ చూసినట్లయితే $29,635 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.64 పెరిగి అయితే క్లోజ్ అయ్యింది. ఈ వారంలో చూసినట్లయితే 0.52% పెరిగి అయితే ఇక్కడైతే క్లోజ్ అయ్యింది. ఇక మనం డౌజన్ చూసినట్లయితే 0.69% పెరిగి అయితే ఈ వారంలో చూసినట్లయితే 0.4% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయ్యింది. యుఎస్ మార్కెట్స్ అయితే థర్స్డే నెగిటివ్ లోకి వెళ్ళి ఫ్రైడే అయితే యుఎస్ అండ్ ఇరాన్ వార్ ఎండ్ అవుతుంది అనేసరికి ఆ స్టేట్మెంట్స్ వల్ల అయితే అన్ని మార్కెట్స్ అయితే మనమైతే పెరిగి అయితే ఇలా క్లోజ్ అవ్వడం అయితే చూస్తున్నాం. అన్ని మార్కెట్ లో ఇలా మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ విషయాలు మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.